ఈ గృహమును పరిశుద్ధమైన దేవునికి అప్పగించుటకు ఈ ఒలివ నూనెతో మొట్టమొదటగా ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క గృహాన్ని ఈరోజు దేవుని సేవకుల చేతులుగా ఈ ప్రారంభించడానికి పరిశుద్ధాత్ముడు కృప చూపుతున్నాడు. దేవుని మనం అందరం కలిసి స్తుతి 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 స్తుతి. ఇశ్రాయేలు దేవుడా, పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన దేవుడైన యెహోవా నామములో మరియు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ శక్తితో ఈ గృహాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఉండి కూడా నిరాశలో ఉండేవాళ్ళు ఉన్నారు. భక్తులుగా ఉండి కూడా దీవెనలు లేనివారుగా ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోలేము. ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడే సమయం కాదు. ఇది విశ్వాసానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు రెండు నిర్ణయాలు తీసుకుంటాం. ఒకటి దేవుడితో నిలబడడం, రెండవది దేవుణ్ణి దూషించడం. దేవుడితో నిలబడడం మనం నేర్చుకున్నామంటే దేవుని కృపను మనం చూస్తాం. కొందరు తొందరపడతా ఉంటారు. అన్యులలో ఏ లోపము లేని గృహంగా దేవుడు దీన్ని ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్. ఆమేన్. లైఫ్లో ఒకసారి కట్టుకుంటాం పాస్టర్, బాగా కట్టుకోవాలి. అదే మన వినోద్ బ్రదర్ ఒక ఆశ. మరి అలాంటి ఆశీర్వాదం దేవుడిచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్తూ, దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది, దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తుంది, ఎందువల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంది. చాలా మంచి వాళ్ళు, విశ్వాస వీరులు, ఐరాగ్యము కలిగి ఉన్నారని దేవుడు దీవిస్తాడు. లేదు ఆమేన్. దేవుడు మనల్ని కోరుకునింది, సెలెక్ట్ చేసింది దేనికంటే మనల్ని దీవించడానికి. మనం దీవించబడితే ఆయన నామం మహిమపడుతుంది. ఈ యొక్క విషయం మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు కూడా వాక్యం చెప్పింది ఆ విషయంగానే చెప్తాం. మనం ఏమనుకుంటామంటే మనం మంచులుగా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మంచితనం అనేదే విషయం కాదు, ఆయన మహిమ కొరకు.
నువ్వు నేను దేనికి దీవించబడుతున్నాం? మరి ఎంగేది అనే గృహమును వారికి ఎందుకు బహుమానంగా దేవుడు ఇచ్చి ఉన్నారు? ఆయన మహిమ కొరకు. గట్టిగా చెప్పండి, ఆయన మహిమ కొరకు. దానికోసమే దేవుడు అన్ని చేస్తాడు. ఈ భూమిలో వేరే ఎవరు లేదు. దేవుని పేరు చెప్పడానికి నిన్ను చూస్తే ఆయనకు మహిమ రావాలి. నిన్ను చూస్తే ఆయనకు మహిమ రావాలి. దేవుడు దాని కొరకే మన జీవితంలో దీవెనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ మన మనస్సు దానికి ఒప్పుకునేది. గొర్రె పిల్లలు నీళ్లు తాగడానికి దేవుడిచ్చిన ఊట అని అర్థం. గొర్రె పిల్ల ఉన్నా కానీ ఈ లోకస్తులు ఎలా ఉన్నారు? దేన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారు? కారు, బంగ్లాలు, ఇల్లు, బంగారు. నేను ఈరోజు చెప్తున్నాను, ఈ కుటుంబానికి దేవుడు సమస్తాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ బిడ్డలకు దేవుడు సమస్తాన్ని ఇవ్వబోతున్నాడు. మేమంతా దేవుడి దగ్గర వచ్చినప్పుడు నేను చెప్తే మన సంఘస్థులు అందరినీ కూడా దేవుడు దీవించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. చేతికి నేను దీవించాను. ఈ లోకంలో ఒక సామెత ఉంది, ఇల్లు కట్టించు